వీరందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదా రవిచంద్ర గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉండే సహచర మిత్రులకి, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి, జనసేన, బీజేపీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా, ప్రభాకర్ అన్న, ప్రశాంత్ అక్క, రవణ, నేను ఎట్టనే బతికేస్తానా, కానీ నా తమ్ముడు గిరి చాలా అమాయకుడన్నా, దయచేసి ప్రశాంత్ అక్క భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా రాగద్వేషాలకు అతీతంగా నిండు మనసుతో కోరుతున్నా. వేదా రవిచంద్ర గారు, మీ పేరన్నా మీరు కూడా ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నా. మీరు ఆ చేరే పరిణామ క్రమంలో అమాయకుడైన నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిని కూడా ఒక చెయ్యట్టేసి తీసుకుపోవాలని చెప్పని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులారా, కార్యకర్తలారా, ఇది సమయమో సందర్భమో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, నాకు ఏ విధంగా అండగా ఉన్నారో, ఏ విధంగా ప్రోత్సహించారో నా తమ్ముడు మీ అందరి అభిమాన నాయకుడు కోటమిరెడ్డి గిరికి అండగా నిలవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం కాళ్ళకి మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా శిరస్సు వచ్చి సవినయంగా నమస్కరిస్తున్నాను సోదరులారా. అమ్మా, నాకంటే కూడా నా తమ్ముడు కష్టజీవమ్మా. నేను పొట్టేపాలెం పిచ్చి కావాలా అడగటమే నాకు తెలుసు, దాన్ని ఎలా తేవాలా, ఎవరితో మాట్లాడాలా గిరికి తెలుసు. కాబట్టి దీనిలో పాత్ర కూడా దండిగా ఉంది. దీనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రవిచంద్ర గారు పూర్తిగా సహకరించారు. పూర్తయింది, ఈ పని పూర్తి చేశారు. కాబట్టి వీపీఆర్ అన్న ఎత్తున ఇంకో బాధ్యత పెట్టబోతున్నా. ఏంటంటే కొండాయిపాలెం, భక్తవత్సల నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలు 5 నెలల కష్టం తర్వాత ఒక స్టెప్ తీసుకొని వచ్చామన్నా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ ఏర్పాటు చేసామన్నా. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మీరు ఒక్కరో స్పందిస్తే, అదేవిధంగా బీజేపీ జిల్లా వంశీ గారు మీరు కూడా బాధ్యత స్పందిస్తే, ఫిబ్రవరి ఆఖరిలోపు టెండర్లు పిలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నగర ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చెప్పని, ఇక వేదా రవిచంద్ర గారిని ఈ బ్రిడ్జికి సహకరించిన ధన్యవాదాలు. భారత్ సింధూర్ పార్క్ ఆవంచర్ల సెజ్ కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే సెజ్ మాట ఇచ్చాడు లోకేష్ బాబు, మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సర్వంగ సుందరంగా తయారవుతుంది. రోడ్లు, కరెంటు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా కొంచెం భూసేకరణ చేసి ఢిల్లీ స్థాయిలో ఒక మంచి పార్కుని ఏర్పాటు చేయించాలని, అందుకు రవిచంద్ర గారికి కొంచెం ఆ లైన్లో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకు తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారన్న సహకారం తీసుకొని అందరి సహాయ సహకారాలతో తదుపరి లక్ష్యం అంతే. ఇప్పుడు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 18 నెలల్లో చరిత్ర ఎరుగని, చరిత్ర చూడని అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, ఏదైతే లోకేష్ బాబు సహాయ సహకారాలతో, జిల్లాలో ఉండే 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ యాదవ్ గారు మేయర్, అందరి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఇక నెక్స్ట్ లక్ష్యం ఆ రైల్వే అండర్ బ్రిడ్జీలు మునుగోడుది ఫిబ్రవరి ఆఖరిలో ప్రారంభిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. ఆ భారత్ సింధూర్ పార్క్ అని. ఇక నా మాటలు ముగించే ముందు అమ్మా, మనసు విప్పి మీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలా. ఒక ఏడాదిగా నన్ను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి అన్న మాట కంటే వెంటాడుతున్నాయి. ఎడంకాలు న్యూరో సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా. అందుకే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక 4 రోజుల పాటు ఇక్కడి నుంచి ఇటే కేరళ వెళ్తున్నా. 4 రోజుల పాటు అందుబాటులో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక శాసనసభ్యుడు, అందులో నాలాంటి శాసనసభ్యుడు ఒక వారం ఊర్లో లేకుంటేనే అసెంబ్లీ లేని సమావేశాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అలాంటి ప్రచారాలు జరగకూడదని, రాజకీయ నాయకుడి జీవితం ఎప్పుడు ప్రజల సొంతం అని, రాజకీయ నాయకుడి జీవితంలో అన్ని విషయాలు ప్రజలకు తెలియాలని చెప్పని నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ ఒక అర్ధగంటలో గంటలో కార్యక్రమం అయిన తర్వాత నేరుగా ఇటు నుంచి ఇటే కేరళకి వెళుతున్నాం.
నెల రోజుల పాటు ఆయుర్వేద చికిత్స. కానీ నెల రోజుల పాటు నా ఫోన్ కూడా అందుబాటులో ఉండదు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉంటాయి. అయితే ఎప్పటిలాగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుడు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అందరూ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల్లో ఉండాలని, రాబోయే రోజుల్లో మనకతి ముఖ్యమైన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నెల్లూరు రూరల్లో గెలిచామో 18 18కి 18 సర్పంచులు, 12కి 12 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ, 26కి 20 కార్పొరేటర్లు. గెలవాల తెలుగుదేశం పార్టీ కూటమి, గెలిచి తీరాల. కాబట్టి ఈ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి నా కిరణ్ చెప్పినట్టు ఎన్నికల వేళ మాత్రమే అజెండాలు, ఎన్నికలు లేని వేళ అజెండాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలగలుపుకొని కలిసి వస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కలుపుకునేదానికి ఈ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఎప్పుడు సిద్ధం. దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలని వేదిక మీద భిన్న ధృవాలు, బీజేపీ జనసేన అంటే కూటమి భాగస్వామ్యం, కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలని కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించామని చెప్పని ఒక హోందాయుత వాతావరణం ఉండాలి అభివృద్ధి కార్యక్రమాల్లో. మళ్ళీ విమర్శలు మామూలే. ఈ మీటింగ్ అయిపోయింది, నెల్లూరుకి వెళ్ళి కిరణ్ నా మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం గ్యారెంటీ లేదు, పెట్టాల్సిందే, తప్పదు, పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ యొక్క సమయం సందర్భం అవసరం వచ్చినప్పుడు. కాబట్టి ఎన్నికలు లేని వేళ మనం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అందుకే నేను మా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటా, ఎవరు విమర్శించినా తిరిగి విమర్శించవాకండి. నెల్లూరు రూరల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండవు, విమర్శించం. రాజకీయ వేధింపులు సాధింపులు ఉండవు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ వేధింపులు సాధింపులు కక్షాదింపులు ఉండవు. ఎవరిని విమర్శించం, విమర్శల సమాధానం కూడా ఉండదు. కానీ సమాధానం ఏంటంటే మాటల రూపంలో ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి పనులే ఆ విమర్శల సమాధానం చెప్తాయి. ఇదే లక్ష్యం, ఇదే బాట ముందుకు సాగాలని కోరుకుంటూ మరోసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకో 10 నిమిషాలు మాడాలని కోరికగా ఉంది, కానీ శరీరం సహకరించడం వల్ల దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా.